హాయ్ హలో గైస్, అందరికీ హ్యాపీ దసరా. అండ్ ఈరోజు నేను ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. అదేనండి, లాస్ట్ టైం నేను 7G గోస్ట్ కాలనీ అని ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. ఈ 7G గోస్ట్ కాలనీ ఎక్కడుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం అక్కడికి వెళ్దాం. అండ్ అది కాక ఈరోజు నేను సోలోగానే వెళ్తున్నాను. అండ్ హ్యాపీ దసరా అందరికీ. ఈరోజు పండగ కాబట్టి తరుణ్ వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళారు, ఉదయ్ వచ్చేసి మూవీకి వెళ్ళాడు. మనం మాత్రం 7G గోస్ట్ కాలనీకి అయితే వెళ్తున్నాం. నేను రాను, నువ్వు వెళ్ళరా. సో గైస్, మనం మొత్తానికి అయితే ఈ 7G గోస్ట్ కాలనీలోకి ఎంటర్ అయిపోయాం. అండ్ కార్లోంచి దిగాక మీకు చెప్తాను ఈ 7G గోస్ట్ కాలనీ కథ ఏంటి, అండ్ ఎదురుగా ఆ నిలబడిన ట్రక్, అండ్ దాని ఎదురుగా ఎండిపోయిన చెట్టు, అసలు స్టోరీ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చాలా ప్రశాంతంగా ఉంది కదా, ఈ పురుగుల సౌండ్, ఈ చుట్టూ చీకటి. నువ్వు వచ్చా కదా, ఇంకా లేనట్టే. ఓకే. అండ్ మొత్తాన్ని విషయానికి ఏంటంటే, ఈ 7G గోస్ట్ కాలనీలో నాలాంటి ఒక అందమైన అబ్బాయి ఆత్మ తిరుగుతుందంట. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నాలాంటి ఒక అందమైన అబ్బాయి ఆత్మ తిరుగుతుందంట. గాడి గుడ్డేం కాదు. ఎటువైపు నుంచి రూట్ కూడా లేదు. మన షార్ట్ వీడియో పెట్టాం కదా, అప్పుడు ఎవరో కిటికీలో కనపడ్డారు అని చెప్పారు నాతో, అంటే కామెంట్స్ వచ్చాయి. మీకు ఏ కిటికీలో కనపడ్డారో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడున్న ఏ కిటికీని కూడా ఓపెన్ చేసేదానికి అండ్ ఈ డోర్స్ ఓపెన్ చేసేదానికి నాకు 10 days నుంచి పర్మిషన్ ఇవ్వట్లేదు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. నేను దీనిపైన ఒక రియల్ సిరీస్, అంటే వైట్ యూట్యూబ్ సిరీస్ చేస్తున్నాను కదా ఇప్పుడు. సో దీనిపైన కూడా ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యాను. అండ్ ఆ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఒకసారి చూసుకుందాం. తర్వాత చెప్పాలో చెప్పాలో ఆలోచిద్దాం. చాలా మంది ఇక్కడికి పోవద్దన్నయ్య అన్నారు. ఇక్కడ ఏదో ఆత్మ తిరుగుతుందంట. ఒకటి కాదు, 2. ఎందుకంటే ఇక్కడ అనుమానాస్పదంగా 2 చనిపోయారు. అవునా, నిజమా? దీంట్లో నేను వచ్చి చాలా సెల్ఫీలు దిగామన్న. హలో ఏట్రా, అండ్ దూరం నుంచి కొన్ని శబ్దాలు అయితే వస్తుంటాయి మీకు. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. అండ్ 1 కాదు, 2 కాదు, 3 వర్షన్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. బట్ పర్మిషన్ మాత్రం ఏ వర్షన్లో కూడా ఇచ్చే పొజిషన్లో వాళ్ళు లేరు. ఫస్ట్ ఇక్కడ చనిపోయింది ఎవరు అని చాలామందికి, అంటే వీడియో చూసే వాళ్ళకు మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చనిపోయిన వ్యక్తి వచ్చేసి, పేరు ఎందుకండి వద్దులేండి, నా ఓపిక పోయిందిరో. ఇప్పుడు నేను చెప్పకపోతే నా చేతిలో చచ్చాడే. చనిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ చెట్టు ఎండిపోవడం జరిగిందంట. ఆ చెట్టు ఎప్పుడైతే ఎండిపోయిందో, ఈ చెట్టు పై నుంచి ఒక భయంకరమైన శబ్దాలు రావడం, అక్కడ ఎవరో కూర్చున్నట్టు అనిపించడం, ఇలా జరుగుతూ ఉంటే వెదవ లాజికల్ చెప్పి కన్ఫ్యూజ్ చేయక బాగా ముదిరిపోయావు. స్టోరీ. ఇంకో వర్షన్ స్టోరీ ఏముందంటే, అతను ఇక్కడ జాబ్ పర్పస్ మీద వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో అమ్మాయిని లవ్ చేశాడు. ఆ లవ్ చేసి ప్రేమ నేనా, మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? చనిపోయిన తర్వాత ఈ ట్రక్కు ఈ ట్రక్లో ఎవరైతే గుద్ది చంపారో, మళ్ళీ ఇతనే ఆ అమ్మాయిని పెళ్లి ఏమైంది అని అతని ఆత్మ చంపేసింది అని అంటున్నారు. బట్ ఈ గోడౌన్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఈ రూట్లో ఎవరు రావడం కూడా మానేశారు. ఎగ్జాక్ట్లీగా 18 years అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒంటరి విహారీ వచ్చాడు. ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ దీనిపైన, అంటే దీనికి ఇంకా, అంటే కొందరు ఏమంటున్నారు, ఏం లేదండి, యాక్సిడెంట్గా ఆయన పోతున్నాడు, ఈ ట్రక్ వచ్చింది, చనిపోయాడు. ఆ తర్వాత ఈ ట్రక్ యాక్సిడెంట్ అయింది, చనిపోయింది. ఊళ్ళో అందరూ ఆత్మ ఉంది, దయ్యం ఉంది అని అనుకుని ఈ ప్లేస్లో ఎవరు రావడం లేదు అని కొందరు అన్నారు.
అది ఎంత మటుకు నిజమో అది మీకు 3 వర్షన్లు అయితే చెప్పేశాను. 1, వాళ్ళకు వేరే గొడవలు క్వారీలో. 2, ఆ అమ్మాయితో లవ్ మ్యాటర్. 3, అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం. ఏదే ఒకటైతే జరిగింది. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన నీ స్టోరీ ఇంతటితో ఆపు. ఇక్కడే ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ మొన్న షార్ట్లో పెడితే మీరు ఎవరో ఈ కిటికీలో కనపడ్డారు అన్నారు. ఇప్పుడు ఎవరు కనపడరే? ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడితే. హలో, ఎవరన్నా ఉన్నారా? నేనున్నాగా. ఏదైనా అడగాలి చెప్పాలి అనుకున్నా కూడా నాకు డైరెక్ట్గా ఈ ప్లేస్ గురించి ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. నాకే చెప్పండి. నీలాగా పని పాట లేదనుకున్నా. అతన్ని ఆత్మ చంపేసింది అని అంటున్నారు. బట్ ఈ గోడౌన్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఈ రూట్లో ఎవరు రావడం కూడా మానేశారు. ఎగ్జాక్ట్లీగా 18 years అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒంటరి విహారీ వచ్చాడు. ఏం జరుగుతుందో చూద్దాం. చూపించు ఏదో బిల్ట బంధించావు. ఏముంది అక్కడ నీ తలకాయ? కనపడగానే హలో, వస్తున్నా మీ కాడికి. వస్తున్నా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అతన్ని నువ్వు చంపావు అంటున్నారు, నిజమేనా? ఇక్కడికి వస్తే అందరినీ భయపెడతావంట. నేను నీకోసమే వచ్చాను సీను. నువ్వు ఉన్నావా? నాకు చెక్కెక్కిందో. ఈ ఊర్లో 2-3 రకాలు చెప్తున్నారు. అసలు ఎలా చనిపోయావు నీకు ఒక్కనికే తెలిసి ఉంటుంది సీను. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు? నీ మొగుడు. నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? నాకు అనిపిస్తుందండి. ఇక్కడ ఎవరు వెళ్ళేటట్టు అనిపించింది. నువ్వు వచ్చి ఎవడో వచ్చాయంటే సీను నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు సీను. నువ్వు ఒకేలా ఇక్కడ చనిపోయి ఆత్మలా మారి ఇక్కడే ఉంటుంటే నువ్వు నాకు కనపడచ్చు సీను. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సీను, సీను నువ్వు ఇక్కడే ఉంటే నేను ఈ కెమెరా ఈ లైట్లు అన్నీ ఆఫ్ చేస్తాను. ఇక్కడే వెయిట్ చేస్తాను. నేను ఇక్కడే భోంచేసి కూడా వెళ్తాను. నీకు ఒకవేళ ఇష్టమైతే నువ్వు నాతో పాటు వచ్చి కూర్చొని భోంచేయచ్చు. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. కదిలిచ్చినా కూడా నేను నీ దగ్గరకు వస్తాను సీను. నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను నీకోసం. నువ్వు ఇక్కడ ఎక్కడున్నా కూడా నాతో మాట్లాడచ్చు. మాట్లాడుకోవటాలు లేవు. గైస్, నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ వీలైతే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పోరా బాబు పో పో.